a few words. ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ, వేదికను అందించిన పెద్దలందరికీ ఎవ్వరికీ నమస్కారం చెప్పట్లా. ఎందుకంటే నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరికి నమస్కారం పెట్టించుకోను. అది మీరు అర్థం చేసుకునేది. ఓకే, ఈ సందర్భంగా కనబడలేదు గురించి మాట్లాడడానికి ముందు నాకు ఒక డౌటు. ఇందాక విజేంద్ర ప్రసాద్ గారిని అడుగుదామని అనుకున్నా, కానీ మ్యూజిక్ ఎక్కువ ఉండటం వల్ల నాకు వినిపించదని ఇప్పుడు కొంచెం సైలెన్స్ వచ్చింది, అందుకని అడుగుతున్నాను. విజేంద్ర ప్రసాద్ గారితో కొన్ని వారాలుగా వారాలు కాదు, కొన్ని నెలలుగా నా పెద్ద డౌట్ ఏంటంటే, మీ గడ్డానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీయా, పాయింట్, రవీంద్రనాథ్ ఠాగూరా, లేకపోతే రామాయణం మించిన అద్భుతమైన బాహుబలి కథ రాశారు కనుక వాల్మీకి గడ్డం కన్నా పెద్దగా ఉండాలనే. కానీ నా గెస్ ఏంటంటే, బోడి నా కొడుకు రాజమౌళిదే అంతుంటే నాది ఇంకెంత పెద్దగా ఉండాలి. అది కరెక్ట్ అని నా ఫీల్. సో బేసిక్ కమింగ్ టు ద ఫిల్మ్, ఒకటి కనబడలేదు, చాలా బాగా కనబడతాను. అలాంటప్పుడు దానికి కనబడట్లేదు అని పేరు ఎందుకు పెట్టారో బాలరాజు గారికి ఎందుకు చేయాలి సార్? ఎక్కడ మీరు? యా, సో ఇంత బాగా కనబడుతున్న దాన్ని కనబడట్లేదు అని పెట్టడానికి ఆబ్వియస్లీ మీ దర్శకత్వ దాంట్లో ఏదో ఉంటుంది మీ కథలో. ఐ అండర్స్టాండ్ దట్, బట్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ you don't look at all like an amateurish or inexperienced way. And ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక ఫిల్మ్ ఎనీవే అంటే ఎంతోమంది టీమ్స్ పని చేస్తారు, అండ్ వాళ్ళకున్న మ్యూజిక్ కానీ లేకపోతే వేరియస్ యాక్టర్స్ కానీ, దాని అంతటికీ ఒక పర్టికులర్ విజన్ ఒక అడ్మినిస్టర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లేని మనిషి ఉన్నప్పుడు దట్ ఫిల్మ్కి ఒక డైరెక్షన్ ఉండదు. అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు చేస్తారు, పబ్లిసిటీ ఏం చేస్తారు. దాంట్లో ఐ థింక్ ఫిల్మ్ టీమ్కి ఒక ఎక్స్ట్రాడినరీ లక్, వాళ్ళకి సాగర్ లాంటి ప్రొడ్యూసర్ దొరకడం. బికాస్ స్పార్క్ సాగర్ చూడటానికి సన్నగా గాలి వస్తే పడిపోతాడేమో అని ఉంటాడు, కానీ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే తన మాట తనే ఉండవు. So I really hats off to you for having so much of determination about everything you do. That I think I want to just say it. Yeah, permission sir, mic. సరే అండి, ఇందాక ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆర్జీవి గారి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. నాలో ఎప్పుడు నేను అంటే బాధగా డల్గా ఉండి అంటే ఏదో ముభావంగా ఉన్న టైంలో నాకు గుర్తొచ్చే వ్యక్తి ఆర్జీవి గారు. ఆయనకే కాల్ చేస్తాను. ఆయన కాల్ చేసిన తర్వాత ఆయన చెప్పే ఒక 5 minutes ఆయన నాకు చేసే హితబోధ చూసిన తర్వాత వెంటనే నాలో ఏదో స్పార్క్ మొదలవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ స్పార్క్ నాకు మళ్ళీ ఇంకో 2 గంటలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిపోతాను. సార్, దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నాకు ఓన్లీ 5 minutes 10 minutes కాకుండా నాకు లైఫ్ లాంగ్ మీరు చెప్పే మాటలు అన్నీ నా బుర్రలో అలాగే ఉండి నేను డల్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళేటట్లుగా మీరు నాకు ఈసారి గట్టిగా టీచ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. నిజం సార్, నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు డౌన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి మీరే. నేను ఎమోషనల్గా ఏదైనా ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి అని అంటే నాకు ఆర్జీవి గారు తప్ప ఇంకెవరు గుర్తురారండి. తర్వాత నాకు రీసెంట్గా విజేంద్ర ప్రసాద్ గారితో కొంచెం అనుబంధం మొదలైంది. ఎందుకు కలిసామో తెలీదు, కలిసిన చాలా తక్కువ టైంలోనే
ఆయన చాలా దగ్గర అయ్యారు నాకు. ఆర్జీవి గారు నన్ను 90% మోటివేట్ చేస్తే రిమైనింగ్ 10% విజయేంద్ర ప్రసాద్ గారి మాటల ద్వారా కూడా నేను మోటివేట్ అవుతున్నానండి. అంటే వాళ్ళకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు, జీవితంలో వాళ్ళు ఎన్నో సంఘటనలు ఫేస్ చేసి వాళ్ళ అనుభవంతో నాకు వాళ్ళు ఇచ్చే పాఠాలు నా లైఫ్లో, నా ప్రయాణంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, మీ ఇద్దరికీ ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. మీరు ఇచ్చే సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా సార్, చాలా చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. అంతేనండి, ఇది ఒకటి మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్ న్యూస్ మర్చిపోయాను. దయచేసి మీరేం తప్పుగా అనుకోవద్దు సార్. ఏంటి ఏం మాట్లాడలేదు మా గురించి అని చెప్పేసి. మీ మీద అభిమానం ఎప్పుడు నా మనసులోనే ఉంటుంది సార్, బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్. విషయం ఏంటంటే మీరు మర్చిపోయిన అర్థం అని పోడించుకోవడానికి మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టారు. బట్ థ్యాంక్స్ సార్. ఐ థింక్ మన ఇద్దరం చేస్తున్నవన్నీ చేయబోతున్న ప్రాజెక్ట్స్, అఫ్ కోర్స్ వి ఆల్ విల్ బి దేర్ టుగెదర్ ఫర్ ఈచ్ అదర్. కమింగ్ బ్యాక్ టు కనపడలేదు ಇದು ಅక్కడ ಶುಕ್ರಾನ್ నేను చూసిన ట్రైలర్స్లో నువ్వు చాలా బాగున్నావని నేను చెప్పలేను. ఎందుకంటే నువ్వు నాకు కనపడలేదు. ఎందుకంటే నేను సినిమా 2 సార్లు హీరోయిన్ కోసం చూస్తాను. నేను ఉత్తి వైశాలిని చూస్తున్నాను. నేను మొత్తం స్క్రీన్లో వైశాలిని తప్ప అవన్నీ చూడలేదు. అంటే ఇది నాకు నా కాలేజ్ టైం నుంచి నాకు ఈ బుద్ధి ఉంది. శ్రీదేవి గారి సినిమా 16 ఏళ్ళ వయసు 16 సార్లు చూశాక 17వ సారి చంద్రబాబుని చూశాను. సో యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ. సో నేను రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 times కూడా అడగదు, 3rd time నేను ఫోన్ చేసి చెప్తాను. దెన్ సో వైశాలి, దిస్ ఈజ్ అ కాంప్లిమెంట్ యూ. యా, సో నాకు మిగతా సినిమాలో నేను పర్సనల్గా సునీల్ ఆల్రెడీ చూశాను. యూ హ్యావ్ వెరీ వెరీ appealing and extremely good, expressive eyes and terrific screen presence. I just want to say that. Yeah. And inka, of course, the music of it is superb, very melodious and very catchy, and in every which way. And having said all this, ఇందాక చెప్పినట్టు I just want to repeat that once again. కనపడట్లేదు, చాలా చాలా బాగా కనపడతాను. థ్యాంక్స్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.